హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు తెలంగాణ స్టైల్లో తలకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. తలకాయ కూరకు కావలసిన ఐటమ్స్ ఫ్రెండ్స్: మిరియాలు కూడా కచ్చపచ్చి దంచి పెట్టుకున్న, గరం మసాలా ఐటమ్స్ కూడా దంచి పెట్టుకున్న, ఈ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మొత్తం రెడీ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. నేను ముందే ఆయిల్ కుక్కర్ పెట్టుకొని, కుక్కర్ హీట్ ఎక్కాక ఆయిల్ మనకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది, మీకు నచ్చినంత మీరు వేసుకోండి ఫ్రెండ్స్. అంటే నాన్ వెజ్కి కొంచెం కావాలి కాబట్టి నేను వేసాను. గరం మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ ఐటమ్స్ మొత్తం అందులో వేసేసేయాలి. అంటే ఒక 2-3 అలా అన్నీ ఈక్వల్గా తీసుకొని వేసేసుకుంటున్నాను అనమాట. మంచిగా వేడెక్కాక అవి వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్న, ఆ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అవన్నీ కుక్కర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని మంచి కలదిప్పుకోవాలి. మంట కొంచెం సిమ్లోనే పెట్టుకోండి. ఉల్లిపాయలు మాడిపోకుండా దూరగా వేగాలన్నమాట. ఇవి తెలంగాణ స్టైల్లో మేము ఇలానే చేస్తాం ఫ్రెండ్స్. మీకు ఒకవేళ మీరు ఎలా చేస్తారో మాకు కూడా చెప్పండి. ఒకవేళ మీకు కొత్త వెరైటీలు కావాలంటే కూడా నేను ట్రై చేసి మరీ మీకు చేసి పెడతాను ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది, సో అందుకని నేను సాల్ట్ వేస్తున్నా. ఒక చిన్న టీ స్పూన్తో ఒక 3 స్పూన్లు వేసిన. పసుపు మంచిగా దూరగా వేగినాక పసుపు కూడా వేసుకోవాలి. అది మంచిగా కలదిప్పుకొని, నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎప్పటికప్పుడు దంచి పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది నాన్ వెజ్కి కానీ కర్రీస్కి చాలా బాగుంటుంది. నేను అందుకనే ఎప్పుడప్పుడు దంచి పెట్టుకుంటా. కడిగి పెట్టుకున్న తలకాయ ముక్కలు ఉప్పు వేసి మంచిగా కడిగి 2 సార్లు కడిగి పక్కకు పెట్టుకున్న ఆ ముక్కల్ని నేను కుక్కర్లో వేస్తున్నాను అనమాట. కొంచెం పసుపు ఉప్పు వేసి మంచిగా ఒక 2-3 సార్లు కడిగి పక్కకు పెట్టుకున్న ఫ్రెండ్స్. ఆ తలకాయ ముక్కల్ని అవి వేసి మంచిగా కుక్కర్ పట్టుకొని 2 చేతులతో కలపాలి అనమాట. ఒక చేతితో కుక్కర్ పట్టుకొని కలపాలి. కొంచెం ఒక 15 మినిట్స్ 5 మినిట్స్కి ఒకసారి మూత తీస్తూ కలపాలన్నమాట. కొంచెం స్మెల్ పోవాలి, నీచు వాసన అనేది పోవాలి. కచ్చపచ్చి దంచుకున్న మిరియాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా నేను దాంట్లో ముక్కలకు మంచిగా పట్టించిన అనమాట. పట్టించి మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మూత తీసినాక కారం వేస్తున్నా అనమాట. ఒక పెద్ద స్పూన్ ఉంటుంది, టీ స్పూన్ పెద్దది, దాంతో ఒక 3 స్పూన్లు వేస్తున్నా నేను. వేసి మంచిగా కలపాలి. మంచిగా కలిపి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా ఉంది ఫ్రెండ్స్. అంటే కారం కొంచెం మగ్గాలి కదా, తర్వాత టమాటాలు కూడా వేసి ఒక 5 మినిట్స్ మగ్గినాక మళ్ళీ చింతపండు రసం వేస్తున్నా. అంటే తలకాయ కొరకు కొంచెం రసంలా ఉంటేనే బాగుంటుంది, అట్లా అని చింతపండు రసం వేస్తే బాగుంటుంది. సో అందుకని నేను చింతపండు రసం వేసిన. కొబ్బరి అలాంటివి ఏమి వేయట్లేను ఫ్రెండ్స్, ఎందుకంటే తలకాయ ఫ్లేవర్ రాదు, సప్పగా అనిపిస్తుంది. అందుకని నేను వేయట్లేను. గరం మసాలా వాటర్ ముక్క మునిగేంత వాటర్ వేసుకొని, గరం మసాలా ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం ఉప్పు అన్నీ ఇప్పుడు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ టైంలో చూసుకొని మనకు ఏం తక్కువ పడ్డదో చూసి అవి వేసుకోవాలన్నమాట. వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసేసి ఇంకా కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. 5 అన్నా 6 అన్నా పెట్టుకోవాలన్నమాట. నేనేమో 6 పెట్టిన అనమాట. అంటే 6 పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్. అట్లా 6 విజిల్స్ పెట్టినాక కుక్కర్ విజిల్స్ అయిపోయినాక తెరిచి చూస్తే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఉంది. మీకు మూత తీసి పెట్టి మళ్ళీ ఒక 15 మినిట్స్ అట్లా ఉడికియాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం ఇంకా దగ్గరికి వస్తుంది కర్రీ. నేనైతే ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది తెలంగాణ స్టైల్ తలకాయ కూర ఫ్రెండ్స్. మీకు ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాలాంటి వాళ్ళకు మీ ప్రోత్సాహం చాలా అవసరం ఫ్రెండ్స్. నాకు ఎప్పటి నుంచో యూట్యూబ్లో పెట్టాలని ఉన్నది ఫ్రెండ్స్. నా కర్రీస్ కానీ నేను చేసే ఐటమ్స్ కానీ మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా చేయాలని నాకు మంచి ప్రోత్సహించినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఉంది ఫ్రెండ్స్. మేము అయితే దీని అంచుకి చపాతీ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు జొన్న రొట్టెకైనా బాగుంటుంది, రాగి సంకటికి కూడా, రాగి ముద్ద కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ టైం రాగి ముద్ద చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇలా ఉంది ఫ్రెండ్స్, చపాతీ అంచుకు తింటున్నాం మేము. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.